జమ్మికుంట మండలంలోని స్వామి వివేకానంద స్కూల్లో ఇద్దరు 9వ తరగతి విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో అందుకు మనస్తాపంతో ఆ ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పరిస్థితి విషమంగా ఉండడం ప్రస్తుతం సంజీవని ప్రైవేట్ హాస్పిటల్లో పిల్లలకు చికిత్స అందిస్తుండగా బాధిత కుటుంబాలు పాఠశాల ముందు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆందోళన విరమించేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పైరావికారులు కుదిరిచ్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొస్కుల అజయ్ మాట్లాడుతూ జమ్మికుంట విద్యా అధికారి అయిన హేమలతని విద్యార్థులు ప్రాణాలు పోతే ఎవరు బలి అవుతారని ఆగ్రహంతో నిలదీసి అడిగారు. విద్యార్థులను దండించిన వారిపై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కూడా ఇప్పటికి 5 గంటల నుంచి మేము బయట కూర్చొని పిచ్చోళ్ళ తీరున్నామా మేడం? మీరు లోపలి విచారణ చేసారు కదా, ఇంతసేపు ఏమైందో చెప్పండి మేడం. చెప్పండి మేడం. లేదు ఎందుకు మేడం స్కూల్ నడిపించారు? ఎందుకు అరే లేకుండా ఎందుకు నడిపించారు మేడం? ఆడ ఇద్దరు విద్యార్థులు బెడ్ మీద ఉన్నారు. రేపు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? మీరా? అరే ప్రిన్సిపల్ లేరు కదా మేడం, మరి లేకుండా ఎందుకు నడిపిస్తాడు? ఎట్లా తాళమేసి ఎవరు మేడం? అదే మేడం మీరు వెళ్ళిపోతున్నారు, మరి పిల్లలు హాస్పిటల్ ఉన్నారు కదా, వాళ్ళ బాధ్యత మీరా మేడం? దానికో సెక్యూరిటీ గార్డ్ లేడు, ఎవరు లేరు, ఎట్లా మేడం నడిపించుడు? మళ్ళీ అది బాగా స్కీమ్ నుంచి నడుస్తుంది, పిల్లలు వాళ్ళు కనీసం బాధ్యత లేనప్పుడు ఎందుకు మేడం? ఇప్పుడు ఇద్దరు పిల్లల ప్రాణాలు హాస్పిటల్ ఉన్నారు, ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు బాధ్యత వహిస్తారా మేనేజ్మెంట్ మీరే లేదంటారు. అయితే ఎట్లా మేడం? ప్రిన్సిపల్ కనీసం మీరని వచ్చిరా మేడం? ప్రిన్సిపల్ మేడం మేడం మీరు వేరుగా మేడం మీరు కలిసి స్కూల్లో చదివే ఉపాధ్యాయుడిగా ఉన్న సార్ కొట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ కూడా వాళ్ళని కొట్టడం జరిగింది. వారికి కొట్టిన వెంటనే 3 విద్యార్థులను కొట్టడం జరిగింది. 3 విద్యార్థులలో ఒక విద్యార్థి బయటికి ఇంటికి తప్పిపోవడం జరిగింది. ఇంత పెద్ద స్కూల్ నడిపిస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా హాస్టల్లో ఉన్న విద్యార్థులకి సిబ్బంది లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. హాస్టల్లో ఉన్న విద్యార్థి బయటికి పోవడానికి కారణం ఏముంది? అసలు ఇక్కడ ఇంత పెద్ద పాఠశాల అయినప్పటికీ కూడా ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, ప్రిన్సిపల్ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా సిబ్బంది లేకపోవడం వల్ల విద్యార్థి బయటికి పోవాల్సి వచ్చింది. బయటికి పోయిన సమయంలో ఏదైతే విద్యార్థులను పట్టించుకోలేకపోతే బయటికి పోయిన సమయంలో వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పెట్టడం వల్ల విద్యార్థులు బయటికి పోయి పాయిజన్ తాగడం జరిగినది. ఐబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. మరోసారి కనుక ఇదే జరిగేది ఉంటే తప్పకుండా స్కూల్ని సీల్ చేయాలి. వెంటనే ఇక్కడికి ఎంఈఓ గారును ప్రిన్సిపల్ గారు వచ్చి సమాధానం చెప్పాలి.